హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అనుకున్నంత అయింది. ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆగం చేసింది కూటమి సర్కారు. దళారుల దగాతో శాంతం నాకిపోయారనమాట. మొన్నటిదాకా అంటే ఈ కాకినాడ సీజ్ ద షిప్ వ్యవహారంతో ఎవరు కూడా వ్యాపారులు అంటే బియ్యం వడ్ల వ్యాపారం చేసే వ్యాపారులు ఎవరు కూడా బియ్యాన్ని కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇక దళారులు అంటే కూటమికి చెందిన కార్యకర్తలు క్యాడరు వీళ్ళే దళారుల అవతారం ఎత్తి రైతుల దగ్గర అగ్గోకు సగ్వాకు అడ్డికి పావుషేర్ లెక్కన కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నిన్ననే మనం చూసినాం కదా, ఒక స్టోరీ చేసినాం నిన్ననే. బాబు గారేమో వడ్ల కొనుగోలులో ఏమాత్రం అవకతవకలు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదు అని ఒక రేంజ్లో ఫైర్ అయ్యేందుకు మన పచ్చపత్రికలు పెద్ద ఎత్తున అచ్చులు వేసినాయి కదా. ఈరోజు కూడా అంటే వాటిని కంటిన్యూ చేస్తూ ధాన్యం కొనుగోలు ముమ్మరం, రైతుల చెల్లింపులు వేగవంతం. ఒక్కరోజే 40,811 టన్నుల సేకరణ, 48 గంటల్లోనే ఖాతాల్లోకి సొమ్ము జగన్ హయాంలో రైతులను వేధించారు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల. ఇక పాడిందే పాటరా అది దాసిరా అంటారు కదా, ఇట్లా అనమాట. జగన్ హయాంలో రైతులను వేధించారు అని చెప్పి ఇంకా రోజుకో డైలాగ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పటిదాకా 40,811 టన్నులు, ఇంతకుముందు 1,00,00,000 టన్నులకు పైగా ధాన్యం పండితే ఇప్పటిదాకా సేకరించింది కేవలం 40,000. అంటే వాళ్ళ లెక్కల్లోనే బొక్కలు ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద వరి ధాన్యం పోసి అమ్మకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంత కొని డప్పేసుకుంటారు అనమాట. ధాన్యం కొనుగోలులో ముమ్మరం. వాస్తవానికి జరిగింది ఏంటంటే ధాన్యం రైతుకు దగా. చరిత్రలోనే తొలిసారి సర్కార్ దళారీ అవతారం రైతుకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలం. రైతు సేవా కేంద్రాల్లో దళారులు మిల్లర్లు పాగా, అక్కడి నుంచే ధాన్యం కొనుగోలులో దోపిడీ పర్వం. 75 కేజీల బస్తాకు 1,200 నుంచి 1,400 మాత్రమే చెల్లింపు. అంత అంత తక్కువ ధరకుందా? కింటాల్ ధర అంత తక్కువ ఉందా? ఎకరాకు దాదాపు 9,000కు పైగా నష్టపోతున్న అన్నదాత. 6 కాలం శ్రమను దోచేస్తుండడంతో రోడ్డెక్కుతున్న రైతులు. తొలిసారిగా బీపీటీ సన్నధాన్యం రకాలకు పడిపోయిన ధర. ఎంటీయు 1,262, 1,318 రకాలు కొనుగోలు చేయట్లేదు. 50% పంట కూడా ఈసారి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇది యాక్చువల్గా ముఖ చిత్రం, రాష్ట్ర రైతాంగం ముఖ చిత్రం అనమాట. మొక్కుబడి సరిపెడుతున్న రైతుల నివేదికలతో జిల్లాల్లో పర్యటించాలంటే భయపడుతున్న మంత్రులు, మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్న సీఎం చంద్రబాబు. నిన్ననే చూసినాం కదా, బాబు గారేమో రేంజ్లో ఫైర్ అవుతాడు అనమాట. టెలికాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్లను ఇతర వ్యవసాయ శాఖ అధికారులందరినీ మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏం చేస్తారో తెలియదు, ఒడ్లు కొనుక్కోవాలి, రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు, ఎక్కడ ఏ చిన్న అవకతవకలు జరిగినట్టు నా దృష్టికి వచ్చినా నేను అక్కడ వాలిపోతా, మీ సంగతి చూస్తా అని చెప్పిండు. తీరా ఏం జరిగింది చూసిరు కదా. ఎందుకు ఇబ్బంది పడతారు? మిల్లర్లు చెప్పిన రేటుకు ధాన్యం ఇచ్చేయండి, మిల్లర్ల అనుమతి లేకుండా మీ ధాన్యం రోడ్డు ఎక్కదు, మా చేతుల్లో ఏం లేదంటూ 6 కాలం కష్టించి వరి పంటను పండించిన అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారిని ఇలా డీలాపరుస్తూ నిండా ముంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళారీగా మారి రైతుకు మద్దతు ధర దక్కకపోవడానికి కారణమవుతుంది. రైతు సేవా కేంద్రాల్లో అన్నదాతలకు ప్రభుత్వ సేవలు అందించకపోగా వాటిని దళారులు మిల్లర్లకు అడ్డగా మార్చేసింది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ అన్నదాతలు మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. దళారీకి దరహాసం. 75 కేజీల బస్తా సాధారణ రకానికి 1,725 రూపాయలు, ఏ గ్రేడ్కు 1,740 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయిస్తే తేమ శాతం పేరుతో మిల్లర్లు 1,200 నుంచి 1,400 వరకు పరిమితం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి అదే ధాన్యాన్ని అదే రైతు పేరుతో ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధర కొట్టేస్తున్నారు. ఇలా బస్తాకు 300 నుంచి 400 వరకు అన్నదాతలు నష్టపోతున్నారు. సో పండించిందేమో రైతు, కొనుగోలు చేసేదేమో దళారులు. మళ్ళీ అదే రైతు పేరుతో సేమ్ మద్దతు ధరకే అమ్మి ప్రభుత్వం దగ్గర డబ్బులు సొమ్ము చేసుకుంటుంది. ఎవరంటే ఇట్లా 2 రకాలుగా నష్టపోతున్నది ఎవరంటే రైతులు, 2 రకాలుగా లాభపడుతున్నది ఎవడు? దళారి. ఈ దళారులు ఎవడు? మన కూటమికి సంబంధించిన వాళ్ళు, జన సైనికులు, ఇక వీళ్ళు అనమాట. బాబు గారి సంపద సృష్టి గురించి చెప్తే ఆ రోజు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆయన సంపద సృష్టి ఎట్లుంటుందంటే కేవలం ఈ 54% ఓటేసారు కదా వాళ్లకు, ఆ వేయించిన వాళ్లకు, మిగతా 40% వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో రైతులున్నా సరే, సామాన్య ప్రజలు, సగటు ప్రజలు ఉన్నా కూడా వాళ్ళకు ఈ మద్దతు ధర అందదు, ఈ సంక్షేమ పథకాలు అందవు. ఇది ఫిక్స్. ఎందుకంటే 1995 నుంచి ఆయన చరిత్ర, ఆయన పాలన చూసినవాడు ఎవడైనా చెప్పే మాట ఇదే అనమాట. ఎందుకంటే ఆయన 36% క్యాడర్ కోసమే, 36% కార్యకర్తల కోసమే ఆ పార్టీ పనిచేస్తుంది. మిగతా వాడు ఏమైపోయినా మనకు అనవసరం. ప్రభుత్వం అంటేనే ఒక దళారీ సంస్థగా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థగా మార్చేసిండు చంద్రబాబు. ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడానికి లేదని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా వినకపోతుంది. ఇప్పుడు ఆర్బీకే సెంటర్లు ఏమైనాయి, కాటాలు ఏమైనాయి, ఒడ్లు కోల్సే వీళ్ళంతా ఏమైపోయినారు? ఎవ్వరికి జాబులు లేవు, వాలంటీర్లను పక్కన పెట్టిర్రు. సో ఇక
చెప్పినా కదా, రాక రాక వచ్చింది అవకాశం 5 ఏళ్ల తర్వాత. అంటే మళ్ళా అధికారంలోకి వస్తామో రామో అని చెప్పి ఆవురావురమని ఆకలితో ఉన్నారు కదా. ఇక నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో పీకుతుందో కూడా తెలియదు. సో ఇక జీవితానికి సరిపడా 30 ఏళ్లకు సరిపడా సంపాదించుకునేందుకు చేస్తున్నా ఎత్తుగాడు అనమాట. ఇక ఒక్కొక్కటిగా ఇప్పటికే వెలుగు చూస్తూ ఉన్నాయి. రియలైజ్ అయ్యేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది, ఇంకా అనుభవించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.